సైనికులారా, పండిత రామకృష్ణని మహారాజు గారి భవనం బయట ఉన్న ఎంతో నమ్మకమైన ద్వారపాలకుణ్ణి హత్య చేసినందుకు బంధించండి ఇప్పుడే. అరే, అతన్ని త్వరగా పట్టుకోండి, బంధించండి అతన్ని. పండిత రామకృష్ణ, మీరు మహామంత్రిని కలిశారా? వారి గదిలోనే ఉన్నారు. ఓరిని, నేను అనవసరంగా భయపడ్డాను. ఇతనికి అసలు ఏమీ తెలియదు. మహామాత్యుల్ని కలిసే వస్తున్నాను, కానీ వారు మేడ మీద ఏదో ప్రత్యేకంగా మాట్లాడాలనుకుంటున్నారు. ఈ పాటికి వస్తూ ఉంటారు. మీరు దయచేసి వేడి వేడి పాలు పంపించండి, ఆకలిగా ఉంది. ఏమన్నాడు అతను? వేడి పాలు కావాలని చెప్పారు. ఈ చెవి బాగానే వినిపిస్తుంది. నెమ్మదిగా. ఎటు వెళ్ళాడు? మహామాత్య, పండిత రామకృష్ణుడు చూసావా? ఇప్పుడే వెళ్ళారు. వేడి పాలు అడిగాడు. మీతో మేడ మీద మాట్లాడతారట. వేడి పాలు అడిగానా నేను? పాముకి పాలు పోస్తే అది తిరిగి కాటేస్తుంది. వెళ్ళి అతన్ని పట్టుకో. నా భవనం నుంచి మస్కా కొట్టి పారిపోయాడు. నన్ను కూడా మోసం చేసి పారిపోయాడు. మీరు సరేనంటే పట్టుకుంటా. అలాగే, పోతండి, పట్టుకోండి వాడిని. మహారాజులకు జయము. ఓరి నాయనో, వీళ్ళు అన్ని వైపుల నుంచి నన్ను చుట్టుముట్టేశారు. ఇప్పుడు ఇక్కడి నుంచి తప్పించుకోవడం చాలా కష్టం. నేను ఎక్కడ దాక్కోను? ఎలా వెళ్ళాలి? లోపలంతా బాగా వెతకండి. ఇటువైపే వచ్చాడు. ఇక్కడే ఎక్కడైనా దాక్కుని ఉంటాడు. జాగ్రత్తగా వెతకండి. ఎటువైపు వెళ్ళాడు? ఇక్కడే ఎక్కడ దాక్కుని ఉంటాడు. అటు వెళ్ళి వెతకండి. ఈ ఆలోచన నాకు అసలు తట్టనే లేదు. ఈ సైనికులు నాన్న కోసం వెతుకుతున్నారు కదా, భాస్కర్ని కాదుగా. నేను నాన్న రూపం తీసేసి నా అసలు రూపంలోకి వస్తే అప్పుడు ఇక్కడి నుంచి సులభంగా వెళ్ళిపోవచ్చు. భయపడద్దు, నేను భాస్కర్. భాస్కర్, నువ్వా? సైనికులు ఇటే వస్తున్నారు. దయచేసి వాళ్లకు నా గురించి చెప్పొద్దు. చెప్పొద్దు అమృపాలి, చెప్పొద్దు. అమ్మా అమృపాలి, నువ్వు ఎందుకు అరిచావు? పండిత రామకృష్ణుడు రాలేదు కదా? అదేంటి, నాన్నగారు సైనికులు పండిత రామకృష్ణ కోసం వెతుకుతున్నారు. ఏంటి, ఎందుకు మాట్లాడట్లేదు? ఎలుక, నాన్నగారు ఎలుకను చూసి భయపడ్డాను. నా గదిలోకి పండిత రామకృష్ణ గారు ఎందుకు వస్తారు? ఎలుక? సైనికులారా, ఎలుకని వెతకండి. మహామత్య, ఎలుకను వెతకాలా లేకపోతే పండిత రామకృష్ణను వెతకాలా? చెప్పండి. ఇద్దరిని వెతకండి. ఇద్దరిలోనూ పెద్ద తేడా ఏమీ లేదు. అలాగే మహామత్య. అయ్యో, దాన్ని తీకండి, వదిలేయండి. నాన్నగారు, నేను దీనితో ఎలుకను కొట్టి చంపాను.
చంపావా? సైనికులారా, చనిపోయిన ఎలుక ఎక్కడుందో వెతికి పారేయండి. లేదు నాన్నగారు, ఆ ఎలుకను గెద్ద తీసుకుని వెళ్ళిపోయింది. నేను దాన్ని కిటికీ దగ్గరే పెట్టి ఉంచాను. గెద్ద? ఇంత రాత్రి వేళ? అది కూడా అంత త్వరగా తీసుకెళ్ళిందా? అవును నాన్నగారు, నాకు నిద్ర వస్తోంది. నేను వెళ్ళి పడుకుంటాను. నాన్నగారు, నేను పడుకోనా? సరేనమ్మా. ఆమ్రపాలి, నువ్వు విశ్రాంతి తీసుకో. మహామత్య, ఒక నది ప్రవహిస్తూ ఇక్కడికి వచ్చింది, కానీ మనకి తెలియనే లేదు. విచిత్రం కదా? నకుష్ గారు, పదండి. పదండి. నీకు ధన్యవాదాలు, నువ్వు ఉపకారం చేసావు. నీకు ఆగు. వీళ్ళందరూ అయితే మీ నాన్నగారి కోసం వెతుకుతున్నారు. మరి నువ్వెందుకు దాక్కుంటున్నావు అది చెప్పు నాకు. అవును కదా, ఒకవేళ మా నాన్నగారి విషయంలో ఏదైనా భయం ఉన్నా వారి కోసం వెతకాలన్నా వారే వెతకాలి కదా, నా వెనక ఎందుకు పడాలి? కానీ ఈ విషయం మీ అయ్యకి మీ నాన్నకి ఎవరు చెప్తారు? వారి కోపం గురించి అందరికీ తెలుసు కదా. ఒకవేళ తండ్రి దొరకకపోతే పుత్రుణ్ణి పట్టుకుని కారాగారంలో పాడేస్తారు. అప్పుడు తండ్రి బయటికి వస్తాడు. కానీ పండిత రామకృష్ణ అంతలాగా ఏం చేశారు? అందరూ వారి కోసం వెతుకుతున్నారు. నిజానికి వారేమీ చేయలేదు, కానీ వారి మీద ఒక స్త్రీ నింద వేసింది. తనని వివాహం చేసుకున్న తర్వాత ఆమెని వదిలేశారు అని. మరి కొందరేమో వారు వాళ్ళ దగ్గర డబ్బు అప్పు తీసుకున్నారు అని నింద వేశారు, తిరిగి ఇవ్వడం లేదు అంటున్నారు. అదైతే నాకు తెలుసు. అంతేకాదు, మూడో నింద కూడా వేశారు. అది వారు ఒక ద్వారపాలకుని హత్య చేశారు అని. ఈ ఆరోపణలన్నీ ఆధారాలు లేనివి. నువ్వే చెప్పు, మా నాన్నగారు ఇటువంటి తప్పులు చేస్తారా? చూడమృపాలి, నేను చెప్పేది జాగ్రత్తగా విను. మా నాన్న నిర్దోషి. వారు ముమ్మాటికి ఇందులో ఏ తప్పు చెయ్యలేదు. ఎవరో ఆయనలాగా ముసుగు వేసుకుని ఆయన రూపాన్ని ధరించి ఇవన్నీ చేస్తున్నారు. అమృపాలి, మా నాన్న నిర్దోషని నేను నిరూపించాలనుకుంటున్నాను. వారి మీద పడిన కళంకాన్ని రూపుమాపాలనుకుంటున్నాను. ఇది సాధ్యం కావాలంటే నేను తప్పకుండా ఇక్కడి నుంచి బయటికి సురక్షితంగా వెళ్ళాలి. నువ్వు నేను ఇక్కడి నుంచి సురక్షితంగా బయటికి వెళ్ళడానికి సహాయం చేస్తావా? మహామత్య, నేను భవనంలో అన్ని చోట్ల వెతికాను, అతను ఎక్కడ కనిపించలేదు. మనిషా ఇంకా ఏమైనా ఎలా మాయమయ్యాడు? భూమిలోకి వెళ్ళిపోయాడా లేక ఆకాశంలోకి ఎగిరిపోయాడా? మహామత్య భూమిలో కలిసిపోయాడా లేకపోతే ఆకాశంలో ఎగిరిపోయాడా? నాన్నగారు, రా సోదరి. నువ్వు ఇందాకే నిద్ర వస్తుంది పడుకోవాలి అని అన్నావు కదా, ఈవిడెవరు? నాన్నగారు, తను రాధ. రాధ? అవును, నా స్నేహితురాలు రాధ. చిన్నప్పుడు నాతో పాటు కలిసి గురుకులంలో అభ్యసించింది కదా. నన్ను కలవడానికి వచ్చింది అంతే. ఇప్పుడు వెళ్తోంది. కానీ ఇందాక నేను నీ గదిలోకి వచ్చినప్పుడు అక్కడ ఎవరు లేరు కదా. అవును నాన్నగారు, మీరు అలా వెళ్ళారు, తను ఇలా వచ్చింది. కిందటి నెల తనకి వివాహం జరిగింది కదా. తను మొదటిసారి పెళ్ళైన తర్వాత పుట్టింటికి వచ్చింది. అందుకని నన్ను కలిసి వెళ్దామని వచ్చింది. తను నన్ను కలిసి ఇప్పుడు వెళ్ళిపోతోంది. రాత్రి వేళ వచ్చింది, రాత్రి వేళ వెళ్ళిపోతుంది. అమ్మో, ఈమె మనకి అతిథి, నీకు స్నేహితురాలు. తనని లోపలికి తీసుకెళ్ళు, రాత్రి ఇక్కడే ఉండనివ్వు. తనకి సత్కారాలు చెయ్యి. రేపు ఉదయం బహుమానం ఇచ్చిన తర్వాత తనని గౌరవంగా పంపించు. లేదు లేదు, నేను ఇక్కడ ఉండడం కుదరదు. ఎందుకు? ఎందుకంటే మా అత్తవారింట్లో ముసలి వాళ్ళైన అత్తమామలు ఉన్నారు. వారిని చూసుకోవడానికి అక్కడ ఎవ్వరూ లేరు. అంతేకాదు, ఎంతో అల్లరి చేసే 3 మరుదులు కూడా ఉన్నారు. అలాగే 4 కఠిన ఆడపడుచులు కూడా ఉన్నారు. 5. లెక్క ప్రకారం వెళుతున్న మీ కుటుంబానికి మీరిక్కడ ఉండడానికి ఏంటి సంబంధం? అది మా వారు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా. అందుకని నేను ఇక్కడ ఉండడం కుదరదు. ఈసారి వచ్చినప్పుడు అమ్ముతో తప్పకుండా నేను ఉంటాను. సరే, మరి నన్ను ఆశీర్వదించండి. సంతోషంగా ఉండు.
వీలైనంత త్వరగా మీకు పుత్రప్రాప్తి లభించాలని కోరుకుంటున్నా. సరే అమ్ము, వెళ్ళొస్తాను. నాన్నగారు, నేను తనని బయటికి వరకు పంపించేసి వస్తాను. మహామత్య రాధకు 3 మరుదులు, 2 ఆడపడుచులు, ఇంకా తన భర్త ఇంతమంది పిల్లల్ని కన్నారు. వాళ్ళు మనుషులా అసురులా? మహామత్య పండిత రామకృష్ణ నివాస స్థానంలో కాపలా కోసం సైనికులు పంపించాం. తను తప్పించుకోలేడు. అరే వస్తున్నాను, కాస్త ఆగండి. పండిత రామకృష్ణ ఎక్కడ? ఆయన ఇంట్లో లేరు. దారి కప్పు తప్పుకోండి, మేమే వెళ్ళి చూస్తాం. నేను చెప్పాను కదా, వారు ఇంట్లో లేరు. అది ఇప్పుడే తెలుస్తుంది. అరే ఆగండి, అది కాదు, అసలు ఏం జరిగిందో చెప్పండి. అరే మిమ్మల్ని ఆగండి. అరే చూసారా, చెప్పాను కదా, వారు ఇంట్లో లేరు. మీరు ఆయన కోసం ఎందుకు వెతుకుతున్నారో చెప్పండి. అరే ఏం జరిగిందో మీరైనా చెప్పండి. అరే అడిగేది మిమ్మల్ని. ఏవీ చెప్పలేదు. ఎవరింటికైనా వచ్చి ఇలా తలుపులు దబదబా కొట్టడానికి ఇదేమైనా సరైన సమయమా? పండిత రామకృష్ణ ఉన్నారా? మతి గాని పోయిందా ఏంటి? ఇది తదాచార్య గారి ఇల్లు. ఇక్కడ పండిత రామకృష్ణ ఎక్కడ ఉంటాడు? పండిత రామకృష్ణ ఒక మనిషిని హత్య చేశారు. అరే ఈ సమయంలో నా నిద్రను చెడగొట్టడానికి వచ్చిన మూర్ఖులెవరు? ఎవరు వచ్చినా రేపు ఉదయం రమ్మని చెప్పండి. ఏంటి? అది బయట సిపాయిలు సైనికులు వచ్చేసారు. అయితే నేనేం చెయ్యాలి? గురువు గారు, పండిత రామకృష్ణ కోసం సైనికులు వెతుకుతున్నారు. మహారాజా ఆదేశం పండిత రామకృష్ణ కనిపించగానే బంధించాలి అని. ఎందుకు? ఆయన ద్వారపాలకుణ్ణి హత్య చేశారట, అది కూడా సైనికులందరి ముందే. ఏంటి? పండిత రామకృష్ణ, నువ్వు నా చేతుల్లోంచి తప్పించుకొని ఉండొచ్చు, కానీ ఎంతవరకు చిన్న సూదిలాగా ఎక్కడైనా దాక్కున్నా నేను నిన్ను వెతికి పట్టుకుంటాను. మీకెందుకంత కష్టం? నేనున్నాను కదా. మహామాత్య, ఏవైంది? ఇంత రాత్రి వేళ మీరు నన్ను పిలిపించారు. ఖచ్చితంగా ప్రత్యేకమైన కారణం ఉండాలి. పండిత రామకృష్ణ మీద ద్వారపాలకుడు హత్యానేరం మోపబడింది. సాక్ష్యాలన్నీ అతనికి విరుద్ధంగా ఉన్నాయి. ఇవాళ నేను అతన్ని పట్టుకొని ఉంటే రేపు ఉదయాన్నే మరణశిక్ష విధించి ఉండేవాణ్ణి. కానీ మరొక్కసారి అతను నా చేతుల్లోంచి జారిపోయాడు. ఇక నువ్వు వెంటనే అతని కోసం వెతకాలి. ఎదురు పడగానే అతనికి చావుని రుచి చూపించాలి. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది. విజయనగరం ప్రజల మనసుల్లోంచి అతని మీద గౌరవం తొలగిపోయింది. ఇప్పుడు అతన్ని హత్య చేసినా కూడా ఎవరికి ఎటువంటి తేడా ఉండదు. ఎవరు వ్యతిరేకించరు. ఇక దాని గురించి వదిలేయండి. అతి త్వరలో ఈ కత్తి ఆ ఎలుకను వేటాడుతుంది. శారదాదేవి, ప్రణామాలు గురువర్య. ప్రణామములు. ఈ పండిత రామకృష్ణ ఎక్కడా? ఆయన నిన్న రాత్రి నుంచి ఇంటికి రాలేదు. మళ్ళీ చెప్పండి. వారు నిన్న రాత్రి నుంచి ఇంటికి రానేలేదు. శారదాదేవి, మీరు మీ మౌన వ్రతాన్ని విరమించుకున్నారా? భగవంతుడా! అవునులే, భర్త మీద నమ్మకం పోయింది అన్నప్పుడు మౌనవ్రతం విరమించుకోవాల్సిందే. అవునా ధనిమని? సరిగ్గా చెప్పారు గురుదేవా. అన్నట్టు నువ్వైతే వినే ఉంటావు కదా. ఏం వినే ఉంటాను? వినలేదా? ధనిమని, చెప్పండి గురుదేవా. పండిత రామకృష్ణ గారి పరాక్రమాల గురించి వారి భార్యకు వివరించండి. శారదాదేవి గారు, పండిత రామకృష్ణ గారు. న్యాయం చేయండి మహారాజా. పండిత రామకృష్ణ మా దగ్గర డబ్బు అప్పు తీసుకున్నారు. 2 రోజుల్లో డబ్బు తిరిగి ఇస్తా అన్నారు. కానీ ఇప్పుడు కుదరదు అంటున్నారు. పండిత రామకృష్ణ గారు విధి విధానాలతో నన్ను పెళ్లి చేసుకున్నారు. అది కూడా గుడిలో పంతులు గారి కళ్ళ ముందు. కేవలం అది మాత్రమే కాదు, ఆ తర్వాత వారు ఏమైతే చేశారో దాని గురించి ఏమని చెప్పాలి? మహాప్రకాండ పండితులు, మహా విద్వాంసులు, మహా చతుర్లు, ఎంతో తెలివైన వారు, ఇంకా ఎన్నో గొప్పలు ఉన్నాయి.
అటువంటి పండిత రామకృష్ణ హంతకులు అయ్యారు. వారి మీద ద్వారపాలకుల హత్యా నేరం మోపబడింది. అయితే రాత్రివేళ సైనికులు అందుకే వచ్చారన్నమాట. నాకు ఎంతో బాధాకరంగా ఉంది. సైనికులు అన్ని చోట్ల పండిత రామకృష్ణ కోసం వెతుకుతున్నారు. మహారాజు కోపంగా ఉన్నారు. నా ఉద్దేశం ప్రకారం మరణశిక్ష కంటే చిన్న శిక్షను విధించరేమో. భగవంతుడా! అంతకంటే చిన్న శిక్ష అయితే మహారాజు విధించరు. మీరు చెప్పింది నిజమే. హా, కానీ వారు పండిత రామకృష్ణులు అనే విషయాన్ని మీరు మర్చిపోతున్నారు. వారు అటువంటి అపరాధాలను ఎప్పుడూ చెయ్యరు. ఇక మృత్యువు గురించి అంటారా? ఇంతకు ముందు కూడా వారు ఎన్నోసార్లు మృత్యువును పరాజయం పాలు చేశారు కదా శారదా అమ్మా? అవును, శత్రువులు ఎన్నో పన్నాగాలు పన్నారు, కానీ రామ ఛేదించని వల అసలు ఏదీ లేదు. అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలిగే శక్తి అలాగే యుక్తి రెండూ ఉన్నాయి. మీకు తెలిసే ఉంటుంది కదా, మిమ్మల్ని మళ్ళీ రాజగురువుగా ఆయనే కదా చేశారు. లేదంటే దానికి ముందు మీరు మహామాత్యులకు భయపడి వారి చేతిలో తోలుబొమ్మలుగా ఉన్నారు కదా. శారదాదేవి, మీకేమీ అనిపించడం లేదా? మీరు నన్ను అవమానిస్తున్నారని? ఇంతవరకు అయితే లేదు, కానీ మీకు అవమానం జరిగే అవకాశం ఉందంటున్నాను. ధనిమని, గురుజీ చెప్పండి. ఈవిడ చీపిరి కట్ట తిరగేసే లోపలే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఈ కారణంగానే భాస్కర్ రాత్రి వేళ ఇంటికి రాలేదనుకుంటాను. అమ్మ కాళీమాత, నా పుత్రుణ్ణి రక్షించు. ఇప్పుడు తను ఎక్కడున్నాడో ఏమో. అసలు నువ్వేమంటున్నావు భాస్కర్? అచ్చం నీలాగే ఉండే ముసుగును ఎవరు తయారు చేయగలుగుతారు చెప్పు? బాబాయ్ చెయ్యగలరు కాదు, వాళ్ళు చేసేశారు. నేను స్వయంగా నా కళ్ళారా చూసొస్తున్నాను. మొదట్లో నేను పూర్తిగా భ్రమపడ్డాను. వారు మహారాజే అనుకున్నాను, కానీ అతను కైకాల సేవకుడు. నేను చూస్తుండగానే కైకాల ఆ సేవకుని మొహం మీద ఉన్న ముసుగుని బలవంతంగా లాగి తీశాడు. భాస్కర్, ఈసారి కైకాల నీ పైన పెద్ద వల పన్నాడు. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? మనం ఇప్పుడున్న ఈ సమస్యను పరిష్కరించి ఎలా బయటపడాలో చెప్పు. బాబాయ్ 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 బాబాయ్, ఏం చేస్తున్నావు నువ్వు? వదలు. నువ్వు సమస్యకి పరిష్కారాన్ని చెప్పేశావు. చేసిన వాడికి చేసినంత అంటారు కదా. నేనిప్పుడు ఏం చేయబోతున్నానో కైకాల ఊహించలేడు. వాళ్ళు ఏ భాషలో ప్రశ్న అడిగారో నేను అదే భాషలో సమాధానం చెప్తాను. గురుగారు భాస్కర్ వచ్చాడు. సార్, నేను చూశాను, భాస్కర్ వస్తున్నాడు. ప్రణామాలు మహారాజా. ఏమైనా తెలిసిందా? లేదు మహారాజా, ఇప్పుడు వారు ఎక్కడున్నారో ఏమిటో అస్సలు తెలియడం లేదు. ఏంటి మహామత్య ఇతను ఏమంటున్నాడో నాకేమీ అర్థం కావడం లేదు. హత్యా నేరం మోపబడింది అతని మీద. అపరాధికి తోడుగా ఉన్నవాడు కూడా అపరాధే అవుతాడు. నిజమే చెప్పారు మహారాజా, కానీ నేను తమకు మాటిస్తున్నాను. నాన్న గురించి ఎటువంటి సమాచారం లభించినా వెంటనే మీ వద్దకు స్వయంగా వచ్చి తెలియజేస్తాను. ప్రేమకి కర్తవ్యానికి మధ్య విజయం కర్తవ్యాంతే అవుతుంది మహారాజా. మహారాజు బాలకుమారులు విచ్చేచున్నారహో. మహారాజు బాలకుమారులకి జై. మహారాజు బాలకుమారులకి జై మహారాజు బాలకుమారులకి జై. నమ్మశక్యంగా లేదు. ఏ పండిత రామకృష్ణ ప్రశంసలు జై జయకారంతో ఈ దర్బార్ నిండిపోయిండేదో, ఇవాళ అదే దర్బార్ వారి దోషానేరాలతో నిండిపోయింది. ఒకదాని తర్వాత ఒకటి వారికి విరుద్ధంగా అపరాధాలు ముందుకొస్తున్నాయి. ధనం అప్పు తీసుకోవడం, రెండో వివాహం, ఇప్పుడు హద్దులు దాటారు. హత్య నేను కనీసం కల్లో కూడా ఊహించలేను. పండిత రామకృష్ణ గారు హత్య చేశారు అంటే. మహారాజా, మీరు నన్ను క్షమించాలి. నేను నిన్న పండిత రామకృష్ణ కోసం 3 రోజుల వ్యవధిని అడిగాను. నాకు ఏమాత్రం తెలియదు అతను ఇంత దారుణమైన అపరాధం చేస్తాడని. కానీ ఇప్పుడు స్వయంగా నేనే మిమ్మల్ని అడుగుతున్నాను, పండిత రామకృష్ణకి శిక్ష విధించాలని. రాజగురు గారు, ఈ విషయంలో మీరేం చెప్తారు? పండిత రామకృష్ణ అటువంటి అపరాధాన్ని ఎప్పుడూ చేయలేరని నాకు తెలుసు. కానీ మహారాజు ఇవాళ మళ్ళీ నా ఉద్దేశం గురించి అడిగారు. ఇది మంచి అవకాశం మహారాజు హృదయంలో స్థానం ఏర్పరచుకోవడానికి. ఒకవేళ పండిత రామకృష్ణ మహారాజు దృష్టిలో దిగజారితే ఇక ఎప్పటికీ పైకి లేవలేడు. ఆ తర్వాత శాశ్వతంగా ఈ దర్బారులో నాదే పై చెయ్యి అవుతుంది. అరే రాజగురు గారు, ఏ ఆలోచనలో మునుగుతారు? ఏం లేదు మహారాజా, అదేమీ లేదు మహారాజా. నేను ఏమి ఆలోచిస్తున్నానంటే
ఏం జరుగుతోంది అని. మహారాజా, నా ఉద్దేశం కేవలం ఒక్కటే. అపరాధి ఎవరైనా సరే వారికి అపరాధానికి శిక్ష ఖచ్చితంగా పడాల్సిందే. ఒకవేళ అపరాధి అపరాధం చేసి తప్పించుకుంటే ప్రజలందరికీ కూడా ఏం సందేశం లభిస్తుంది? హత్య వంటి దారుణమైన అపరాధం చేసినప్పటికీ తప్పించుకోవచ్చు అని. ఇప్పుడు మనం ప్రజలకు ఎటువంటి సందేశాన్ని అందించాలంటే ఈ విజయనగరంలో న్యాయమే అన్నిటికంటే. అది పండిత రామకృష్ణ విషయంలోనైనా లేక మహామాత్య విషయంలోనైనా. గురువు గారు, మీ మాటల్ని కొంచెం అదుపు చేసుకోండి, లేదంటే మహామాచుల కోపం నుండి మిమ్మల్ని ఎవరు కాపాడలేరు. మహారాజా, నేను కేవలం ఇదే చెప్పాలనుకున్నాను. రాజగురు గారు, నేను మీతో ఏకీభవిస్తున్నాను. అపరాధం జరిగిందంటే శిక్ష తప్పక పడాల్సిందే. అందువల్ల నేను పండిత రామకృష్ణకి ఏ శిక్ష విధిస్తున్నానంటే, మహారాజా నాకు న్యాయం కావాలి మహారాజా. మహారాజా నాకు న్యాయం కావాలి మహారాజా. మహారాజా ఇదిగోండి చూడండి, నాకు ఏమని అనిపిస్తోందంటే వృద్ధుడి విషయంలో కూడా పండిత రామకృష్ణ ఏదో మోసం చేశాడు అని. ఇప్పుడు మీరు చెప్పండి, పండిత రామకృష్ణ మీ విషయంలో ఏం చేశారు? నేను ఒక గొర్రెల కాపరిని. నేను నా గొర్రెలన్నింటినీ మేపడం కోసం దూరంగా మైదానానికి వెళ్ళాను. అప్పుడే అక్కడ ఇద్దరు దొంగలు వచ్చారు. బలవంతంగా నా 2 గొర్రెలను ఎత్తుకు వెళ్ళిపోయారు. నేను అడ్డుకోవడానికి ప్రయత్నించాను, కానీ నేను సహాయుణ్ణి, వృద్ధుడిని. నేను వాళ్ళని ఎలా ఎదుర్కోగలను మహారాజా? అలాగా? తర్వాత ఏం జరిగింది? ఆ క్షణమే మహారాజా నా దృష్టి ఎటువంటి వ్యక్తి మీద పడిందంటే, వారు విశ్వవిఖ్యాతి చెందిన ఒక వ్యక్తి, మహాపరాక్రమి, బలవంతులు, ఇంకా వీరులు కూడా. వారు ఇద్దరితో కాదు, అటువంటి 10 మంది దొంగలతో కూడా పోరాడగలరు. నేను వారిని వేడుకున్నాను నాకు సాయం చేయమని. మరతను చేశాడా? మహారాజా, అతను ఆ దొంగలతో చెప్పారు నా గొర్రెలను తిరిగిచ్చేయాలి అని. కానీ ఎప్పుడైతే వారు కత్తిని తీశారో వెంటనే భయపడిపోయి ఏమన్నారంటే, అవును మీరు చేసింది సరైన పని అని, మరో 2 గొర్రెలు తీసుకెళ్ళండి అన్నారు. ఇది ఘోరమైన అపరాధం మహారాజా, ఘోర అపరాధం. అపరాధికి అండగా నిలబడ్డం అంతకంటే పెద్ద అపరాధం. ఒకటే ఆశతో నేను మీ ముందొచ్చి నిలబడ్డాను. నాకు న్యాయం కలిగించండి మహారాజా. మీరు ఆ దొంగలతో పాటుగా వారికి సహాయం చేసిన ఆ వ్యక్తికి కూడా శిక్ష విధించండి. తప్పకుండా న్యాయం జరుగుతుంది. కానీ ముందు ఇదైతే చెప్పండి, అసలు ఆ వ్యక్తి ఎవరు? అవును, చెప్పు చెప్పు, ఆ వ్యక్తి ఎవరు? ఈ విధంగా పిరికివాడిలాగా పారిపోయిన వ్యక్తి. మహారాజా, నిస్సహాయుడు, భయపడిపోయిన వ్యక్తి ఇంకెవరో కాదు, నిజానికి స్వయంగా మహామాత్యులు.